నేనైతే ఈ గుడి వాళ్ళ అనుమతి తీసుకున్నానండి. యూట్యూబ్‌లో పెడతానండి. నేను వీడియో తీస్తానంటే వాళ్ళొచ్చేసి వీడియో తీయమ్మా అన్నారు. నేను చక్కగా అన్ని వీడియోలు తీశాను. ఎంత ప్రశాంతమైన టెంపుల్ అంటే ఇక్కడికొస్తే అన్ని కష్టాలు మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు అనిపించేంత అద్భుతమైన టెంపుల్ అండి. ఇస్కాన్ టెంపుల్ అంటే మనం ఎక్కడెక్కడో బొంబాయి, ఢిల్లీ, ఇక్కడ బెంగుళూరు అదంతా ఎళ్లి చూస్తాం గదా! సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంది. హైదరాబాద్‌లో ఇంత అద్భుతమైన టెంపుల్ ఉందని నాకు గూడా తెలవదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ వచ్చాను. చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. అందులో నాకు అనుమతి ఇయ్యడం గూడా ఇంకా సంతోషం. ఇంకా ఏంటంటే కృష్ణుని భక్తుని దగ్గరికి కూడా తీసుకెళ్ళి చూపిస్తామంటున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వెళ్దామండి. అక్కడ కూడా ఎళ్లి అక్కడ రూము తాళమేసి ఉంటదంట. అది ఓపెన్ చేస్తారంట. ఓపెన్ చేసి నాకు చూపిస్తామన్నారు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత మంచిగా అనిపిస్తుందో. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఆడుకునే అన్నీ చూసారు కదా! పూరి జగన్నాథ్ అక్కడ బలరాముడు, సుభద్ర ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు చూసారా? మనకు పూరి జగన్నాథ్ పోతే ఎంత అద్భుతంగా దర్శనమిస్తారో అక్కడ కూడా అంతే అద్భుతంగా దర్శనమిస్తున్నారు. రాధాకృష్ణులు ఇక్కడ బలరాముడు, కృష్ణుడు కూడా కనిపిస్తాడండి. చాలా అద్భుతం అనిపించింది. మనం హైదరాబాద్‌కొస్తే ఇస్కాన్ టెంపుల్ అంటే ఎవ్వరైనా తీసుకొస్తారండి. అంత అద్భుతమైన టెంపుల్ ఎవ్వరు మిస్ అవ్వకండి. కొంచెం గల్లీలో ఉంటది. అయినా పర్వాలేదు. ఇస్కాన్ టెంపుల్ అంటే ఏ ఆటో వాడైనా తీసుకొస్తాడు. వచ్చి దర్శనం చేసుకొని పోండి. ఎంత దూరం ఉన్నా సరే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా సంతోషం అనిపించింది. మనమైతే కృష్ణుని భక్తుని దగ్గరికైతే వెళ్దామండి. ఎందుకంటే పైకెళ్ళాలంట. మెట్లెక్కి ఒక ఫ్లోర్ ఎళ్ళాలంట. నేనైతే ఇది మొత్తం మీకు చూపిద్దామని వీడియో మొత్తం తీస్తున్నాను. మొత్తం టోటల్‌గా చూడండి. చూసాక నేను పైకి తీసుకెళ్ళి మీకు కృష్ణుని భక్తుని దగ్గరికైతే తీసుకెళ్తాను. చాలా ఆయన కూడా ఎంత అద్భుతంగా ఉన్నాడంటే ఆయన విగ్రహం కూడా ఇక్కడ ఉన్నాడేమో కూర్చొని ఉన్నాడేమో అనిపిస్తుంది. సరే వెళ్దాం మా మనవరాలు చెప్తుందటండి తొందరపడుతుంది. చెప్పు. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఇప్పుడు చెప్పిందిగా మా మనవరాలు. ఇదిగో ఇక్కడికొచ్చేసామండి. ఇంటలేదు చెప్తా అంటది. చెప్పింది. ఇక వినండి చూడండి. చూసారు కదా! కృష్ణుని భక్తుడు. ఎంత అద్భుతమైన దర్శనం అండి చూడండి. ఆయనకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఇక్కడ. ఆయన బెడ్ కూడా ఉంది చూడండి. నేను చూపిస్తాను. మీరు ఇటు తిరగండి. బెడ్ ఉంది. ఆయన రాసుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఆయన వాడుకున్న వస్తువులంట అన్నీ. అంటే మరి మనకు తెలియదు. ఆయన ఎంత భక్తుడు చూడండి. ఆయన కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసి అన్ని విధాలు అక్కడ పెట్టారు. నిజంగా ఎంత ప్రశాంతంగా అక్కడికొచ్చాం. ఎవ్వరికి చూపియరంట. నాకు చూపించి తీసుకెళ్ళి చూసి దర్శనం చేసుకొని ఎక్కడున్న భక్తులు హైదరాబాద్ వస్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వచ్చి చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళండి. మనం పూరి జగన్నాథ్ ఎక్కడో ఉంటే వెళ్తున్నాం. కోటి ఎంత దూరం ఉందండి హైదరాబాద్లో చాలా దగ్గర. చుట్టుపక్క ఊర్లల్లో తెలియని వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు. నేను చూసారా పైనుండి కింది వరకు చూస్తున్నాను చూడండి. పైన నేను నిలబడ్డాను కదా కృష్ణ భక్తుని రూమ్లో ఉన్నాను. కింద నేను తీస్తున్నాను చూడండి వీడియో. ఇదంతా దేవుళ్ళు మన కృష్ణ భగవానుడు, పూరి జగన్నాథు, బలరాముడు, కృష్ణుడు. జనాలు అయితే ఇంకొంచెం అయితే ఆగండి. నేను ఇదైతే ఫస్ట్ వీడియో అండి. సెకండ్ వీడియో కూడా పెడతాను. దయచేసి చూడండి. చాలా పెద్ద వీడియోలు చూడరని నేను ఇది మాత్రం ఇప్పుడు మీకు ఇది చూడడానికి పెట్టాను. చాలా ఈ రూమ్లో కొద్దిసేపు అలా ఉన్నామండి. ప్రశాంతంగా ఎంత సంతోషం అనిపించిందంటే ఇక్కడ ఇంచుమించు చాలా సంవత్సరాలంట. ఒక ఇంచుమించు 78 ఏళ్ళు అవుతుందట. ఇక్కడ గుడి చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా చేసిరట. ఇదైతే ఫస్ట్ ఫోటో అండి. ఫస్ట్ ఫోటో అంట ఇక్కడ. ఫస్ట్ గుడి స్టార్ట్ అయినప్పుడు ఈ ఫోటో అంట. తర్వాత ఈ సెకండ్ ఇదంట అండి. మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం ముందుకు చూపిస్తానండి. ఇది మూడోటి, మళ్ళీ నాలుగోటి కూడా చూపిస్తానండి. ఇవన్నీ గుడి స్టార్ట్ అయిన కాంచెల్లి ఫోటోలు తీసినాయండి. ఆ గురువుగా మన కృష్ణ భక్తుని ఇవన్నీ ఫొటోస్ చూడండి ఎంత అద్భుతంగా. తన భక్తుడు వాడుకున్న సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి చూసారా. గ్లాసెస్లో ఎంత అద్భుతంగా అసలు ఏమీ కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టారు. ఆయన పడుకున్న మెత్తలు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో చూసారు కదా. ఆయన బెడ్ మీద వేసుకునే బెడ్షీట్లు అన్నీ ఏమి కాకుండా గ్లాసెస్లో పెట్టి చాలా భద్రపరిచారండి. ఖరాబ్ కాకుండా ఆయన పాదాలు ఇక్కడ చూసారు కదా. ఇక్కడ ఫోటో ఆయన బెడ్ ఇది. ఆయన కృష్ణుని భక్తుడు పడుకోవడానికి ఒక బెడ్. అంటే నిజంగా కృష్ణుడు ఎక్కడుంటే తన భక్తులు కూడా అక్కడే ఉంటారు కదా. ఆయనను ప్రేమించిన వాళ్ళు అంటూ ఎవరుంటారు చెప్పండి. శ్రీకృష్ణుని ప్రేమించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు ప్రపంచంలో. నేనైతే ఇది ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో కూడా పెడతాను చూడండి. అద్భుతమైన దర్శనం చేసుకొని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పైకైతే వెళ్ళేసి వచ్చాం కదా. పైన చూశారు కదా. కింద కూడా సేమ్ అలాగే ఉందండి. అక్కడ సాక్షాత్ కూర్చున్నాడేమో కృష్ణుడు భక్తుడు అనిపిస్తుంది కదా. చాలా అద్భుతం. ఇలాగే కృష్ణుని దగ్గరికి వెళ్దాం రండి. మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్కి వచ్చినప్పుడు కోటిల్ని ఉంటుంది కాబట్టి మనం ఇస్కాన్ టెంపుల్కి వచ్చి చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళండి. మనం పూరి జగన్నాథు అక్కడ మద్రాసు, బొంబాయి, ఢిల్లీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినంత ఫీల్ అవుతారు. అంత బాగుంటుందండి. సేమ్ అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లే ఉంది హైదరాబాద్లో. ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చినప్పుడు కోటికి వస్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన టెంపుల్. దర్శనం చేసుకోండి. ఈ వీడియోని చూసి 10 మంది షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోలు చేసి నేను ఎక్కడున్నా సరే మీ అందరు చూసేలా చేసి పెడతానండి. దయచేసి నన్నైతే ఆదరించండి. ఆ కృష్ణ భగవానుడు, పూరి జగన్నాథ్ మీ అందరికి తోడుగా ఉండి ఏ కష్టం రాకుండా కాపాడతాడు. ఖచ్చితంగా దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి అన్ని విధాల మంచి జరుగుతుంది.
మీకు దగ్గరికి వీడియో వచ్చిందంటే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుందన్నట్టే. ఇంత అద్భుతమైన వీడియోని చూసిన ప్రతి భక్తునికి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. దయచేసి ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను దయచేసి. హరే కృష్ణ 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 హరే కృష్ణ. Betul lah.